ఇప్పుడు మీకు డిమోవర్స్ థియరంలో లాస్ట్ క్లాస్లో రేషనల్ ఇండెక్స్ అయినప్పుడు రేషనల్ ఇండెక్స్ అనేది ఎన్ అనేది రేషనల్ ఇండెక్స్ అయినప్పుడు మీకు ఏ విధంగా డిమోవర్స్ థియరం అప్లై చేస్తానని చెప్పాను. అప్పుడు రేషనల్ ఇండెక్స్ అయినప్పుడు కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఇక్కడ ఎన్ అనేది రేషనల్ నెంబర్ అయినప్పుడు కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా అనేది వన్ ఆఫ్ ద వాల్యూ అని చెప్పాను. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాలో హోల్ పవర్ ఎన్లో కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా అనేది వన్ వాల్యూ అవుద్ది ఇలా అప్లై చేస్తే. మరి రేషనల్ ఇండెక్స్ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేస్తారని అంటే దీనికి మీకు ఫస్ట్ మనం చూసాం అంటే nth రూట్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అండి. అంటే ఇప్పుడు అంటే మనం ఏం చెప్పామంటే జెడ్ నెట్ అనేది కాంప్లెక్స్ నెంబర్ ఉన్నప్పుడు జెడ్ అనేటువంటి ఒక కాంప్లెక్స్ నెంబర్ తీసుకున్నప్పుడు అది జెడ్ పవర్ ఎన్ని అదేందండి జెడ్ టైమ్స్ దీన్ని మల్టిప్లై చేస్తే జెడ్ నెట్కి ఈక్వల్ అవుతుంది అనుకోండి. అదేంటంటే జెడ్ పవర్ ఎన్ ఈక్వల్ జెడ్ నెట్ అయినప్పుడు జెడ్ని ఏమంటామంటే అండి nth రూట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అంటాం. అంటే జెడ్ నాట్ ఎయిట్ అనేది మనం తీసుకోవడం బట్టి ఉంటుంది ఇచ్చిన దాన్ని బట్టి. అప్పుడు జెడ్ ఏమవుతుందండి అంటే జెడ్ నాట్ హోల్ పవర్ 1/n అవుతుంది. దీన్ని జెడ్ ఈక్వల్ టు జెడ్ నాట్ హోల్ పవర్ 1/nని nth రూట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అంటారు. ఇక్కడ జెడ్ నాట్ అని తీసుకున్నాం. అంటే జెడ్ నాట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తామంటే అండి మామూలుగా జనరల్గానే ముందుగానే జెడ్ నాట్ ఈక్వల్ టు కాంప్లెక్స్ నెంబర్ ఇలా తీసుకుంటాం. ఆర్ నాట్ ఇంటూ కాస్ థీటా నాట్ ప్లస్ ఐ సైన్ థీటా నాట్ అని తీసుకుంటాం. అయితే ఇప్పుడు ఇక్కడ అలా రాసామనుకోండి ఆర్ పవర్ 1/n ఇంటూ కాస్ థీటా నాట్ ప్లస్ ఐ సైన్ థీటా నాట్ హోల్ పవర్ 1/n ఇలా రాశాను. ఇప్పుడు నాకు ఇది రేషనల్ నెంబర్ కదండి, అంటే 1/n 1/pలో ఉంది, అంటే nth రూట్స్లో ఉంది. దీన్ని అప్లై చేస్తే వన్ వాల్యూ అవుతుంది అంతే అండి. డైరెక్ట్గా ఇక్కడ అప్లై చేస్తాం అనుకోండి కాస్ థీటా నాట్ బై ఎన్ ప్లస్ ఐ సైన్ థీటా నాట్ బై ఎన్ అని రాశాను అనుకోండి వన్ వాల్యూ ఎన్ రూట్స్లో ఒక వాల్యూ వచ్చిండి అంతే. రాయకూడదని లేదు, రాత్రి ఒక వాల్యూ వద్దు, రిమైనింగ్ వాల్యూస్ అని కూడా మనకి ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు అంచేత ఎలాంటిది వస్తే ఏం చేయాలంటే ముందు దీనికి జనరల్ వాల్యూ రాసుకోవాలండి. ఆర్ పవర్ 1/n ఇంటూ జనరల్ వాల్యూ ఇప్పుడు కూడా 2k అనమాట అండి. ఇదైతే చేంజ్ అవ్వదు, అటు కాస్ చేంజ్ అవ్వదు సైన్ చేంజ్ అవ్వదు, సేమ్ వాల్యూ వస్తుంది. 2k ప్లస్ థీటా నాట్ అని రాస్తాం ప్లస్ ఐ సైన్ 2k ప్లస్ థీటా నాట్ అని రాస్తామండి. ఈ హోల్ పవర్ 1/n రాసి ముందు ఇలా జనరల్ టైం రాసుకుని ఏ కాంప్లెక్స్ నెంబర్నైనా సరే పోలార్ ఫామ్లో ఉన్నదాన్ని డిమోవర్స్ థియరం ప్రకారం రేషనల్ నెంబర్ అయినప్పుడు అప్లై చేయాలంటే ఇలా రాసుకోవాలండి. 2k ప్లస్ థీటా నాట్ కింద 2k గుర్తుపెట్టుకోండి. 2k ఇక్కడ థీటా నాట్ ఉంటే థీటా నాట్ 5/2 ఉంటే 5/2 ఏది ఉంటే అది రాస్తాం. ఇప్పుడు అప్లై చేస్తానండి ఆర్ పవర్ 1/n ఇంటూ ఇక్కడ 1/n అప్లై చేస్తున్నాను. కాస్ 2k ప్లస్ థీటా నాట్ బై ఎన్ ప్లస్ ఐ సైన్ 2k ప్లస్ థీటా నాట్ బై ఎన్ ఇలా అప్లై చేస్తాం. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే అండి ఇక ఆల్ వాల్యూస్ వస్తాయి అనమాట అండి. k ఈక్వల్ 0 1 2 అండ్ సో వన్ n-1 అంటే k వాల్యూ 0 నుంచి స్టార్ట్ అవుతుంది, n-1 వరకు ఉన్నాయి కాబట్టి 1 నుంచి స్టార్ట్ అవుతే n-1 0 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి n వాల్యూస్ అనమాట అండి. k వాల్యూస్ ఎన్ని ఉన్నాయండి n వాల్యూస్ ఉంటాయి. ఇది మనం దీనికి కావాలంటే 2k థీటా నాట్ బై n రాసుకుంటా సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి. ఇక్కడ అప్లై చేసినప్పుడు ఎప్పుడైతే 1/n ఇక్కడ అప్లై చేసామో రూట్ని nth రూట్ని అప్పుడు k వాల్యూ మెన్షన్ చేయాలండి 0 నుంచి n. రేపు ఇక్కడ 4 ఉందనుకోండి మీరు ఇక్కడ బై 4 రాస్తారు. 4 రాసినప్పుడు k 0 1 2 3తో ఆపేయాలండి 4-1 అన్నమాట. అలాగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది ఇక్కడ మనం nth రూట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తానని చెప్పాం. ఇప్పుడు నేను కామన్గా ఇప్పుడు x పవర్ n ఈక్వల్ టు 1 అయింది అనుకోండి, x పవర్ n ఈక్వల్ టు 1 అయింది అనుకోండి. మామూలుగా మనకి x ఈక్వల్ టు ఏమవుతుందంటే 1 పవర్ 1/n అని రాస్తాం, దట్ ఈక్వల్ టు 1 అని రాసేస్తాం రియల్ నెంబర్స్లో. కానీ ఇక్కడ మనం చెప్పబోయేది ఏంటంటే అండి nth రూట్స్ ఆఫ్ యూనిటీ అని చెప్తాను. అదేంటంటే చూడండి nth రూట్స్ ఆఫ్ యూనిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. nth రూట్స్ ఆఫ్ యూనిటీని తెలుగులో మీకు
ఏకకపు ఎన్నవ మూలాలు అంటారు. ఏకకపు ఎన్నవ మూలాలు అంటే ఏకకపు అంటే ఇక్కడ 1 అని అర్థం. 1 యొక్క ఎన్నవ మూలాలని 1 యొక్క ఎన్నవ మూలాలని ఎలాగా ఫైండ్ అవుట్ చేస్తామన్నది చెప్తున్నాను. అంటే ఒకసారి మీకు నేను మామూలుగా రాస్తున్నాను. సాల్వ్ x⁻n-1 = 0 అని అనుకోండి. అప్పుడు ఏమవుద్దండి? x⁻n = 1 అవుద్ది. x ఏమవుద్దంటే 1/1/n. ఇక్కడ 1/1/n అంటే మీరు 1 అని రాయకూడదండి. 1 అని రాస్తే 1 వాల్యూ వస్తుంది అనమాట. ఒక వాల్యూ వస్తుంది. 6 వాల్యూస్ కావాలి కాబట్టి దాన్ని మార్చుకుని చేస్తాం. అయితే ఎలా కూడా అడిగినప్పుడు అలా రాస్తామండి. ఏ ప్రాబ్లం వచ్చినా అని చేస్తున్నప్పుడు మీకు ఎంత రూట్స్ ఆఫ్ యూనిటీ కాబట్టి మామూలుగా నేను x⁻n = 1 అని తీసుకున్నాను. ఎంత రూట్స్ ఆఫ్ యూనిటీలో x ఏమవుతుందంటే 1/1/n అవుతుందండి. అయితే మనం n రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం కాబట్టి దీన్ని ఏం చేయాలంటే మీరు ఇక్కడ రాస్తున్నానండి 1 + i × 0 1/1/nగా రాస్తాను. ఈ వాల్యూ 1 సరిపోతుందండి. ఇప్పుడు నేను ఇది పోలార్ ఫామ్లో వచ్చింది. అంటే r లేదనుకోకండి, r వాల్యూ 1 అవుతుంది. ఇది cos 0 + i sin 0 1/1/n అండి. అయితే డైరెక్ట్గా అప్లై చేస్తే మీకు 1 వాల్యూ వస్తుంది. అది చేత అప్లై చేయకుండా జనరల్గా రాయమన్నాను. మీకు జనరల్గా రాసినప్పుడు ఏమన్నారు? 2kπ + θ0 అంటే θ ఉంటే θ ఏదంటే అంటే ఇక్కడ 0 ఉంది, 0 రాస్తాం. ప్లస్ i sin 2kπ + 0 అని రాస్తాం. 1/1/n. ఇప్పుడు 0 కాబట్టి 0ని యాడ్ చేసిన దానిలో చేంజ్ ఉండదు కాబట్టి దీన్ని cos 2kπ + i sin 2kπ 1/1/nగా రాస్తాం. డైరెక్ట్గా అప్లై చేసేద్దాం. ఇప్పుడు నేను 1/n అప్లై చేస్తాను అనమాట అండి. ఇలా జనరల్ టర్మ్ రాసుకుని అప్పుడు అప్లై చేస్తున్నాను. దట్ ఈక్వల్ టు ఓకే cos 2kπ/n + i sin 2kπ/n. ఇలా ఎప్పుడైతే రాసామో అప్పుడు అప్లై చేసాను 1/n. ఎప్పుడైతే అప్లై చేసామో వెంటనే మనం వేర్ వెంటనే ఇది మెన్షన్ చేయాలండి. వేర్ k = 0 1 2 and so on n-1 అని. ఇక్కడ k వాల్యూస్ ఎన్ని ఉన్నాయంటే n-1 ఉన్నాయి. ఇది నేను ఎంత రూట్స్ ఆఫ్ యూనిటీ కడుతున్నాను. మీకు ఎంత రూట్స్ ఆఫ్ యూనిటీయే మీకు అవసరం అండి. మామూలుగా జనరల్ కాంప్లెక్స్ నెంబర్స్కి ఎంత రూట్స్ ఫైండ్ అవుట్ చేయమంటే 1-2 ప్రాబ్లమ్స్ ఉంటాయి అంతే అండి. 1 or 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. మిగిలినవి కూడా 1కి ఏమో ఈ -1కి ఇలా ఫామ్ చేయమని అంటాడు. ఏదున్నా మనం 1 -1 కింద మార్చుకుంటాం. ఇదండి. అయితే k వాల్యూ 0 తీసుకుంటే దీన్ని సింపుల్గా ఏం చేస్తారంటే sis 2kπ/n అంటారు. sis 2kπ/1. మనం ఇక్కడ ఇప్పుడు k వాల్యూ తీసుకోవడం పెట్టి ఇలాగే ఎంత రూట్స్ ఆఫ్ యూనిటీని ఫైండ్ అవుట్ చేసేటువంటి విధానం ఇదండి. అయితే ఇప్పుడు మనకి n వాల్యూస్ కావాలనుకోండి. ఆ n వాల్యూస్ని ఇప్పుడు నేను రాస్తాను. ఇప్పుడు k వాల్యూ 0 అయింది అనుకోండి. k వాల్యూ 0 అయితే అవుతుంది. ఇక్కడ x వాల్యూ అంటే x అనుకున్నాం. x అనుకోవడం కాదండి, అక్కడ z అనుకోవచ్చు. మీ ఇష్టం ఏదైనా పర్వాలేదు. sis 0 అవుతుంది. k + 0 రాస్తే sis 0 అంటే 1 అండి. అంటే cos 0 + i sin 0. ఫస్ట్ వాల్యూ ఎప్పుడు కూడా 1 అవుద్ది దేనికైనా. k = 1 అయింది అనుకోండి. x sis 2π/n. sis 2π/n. దీన్ని మనం ఒమేగా అనుకుంటామండి. లేదా కొంతమంది దీన్ని ఆల్ఫా అంటారు. ఒమేగా ఆల్ఫా. కొంతమంది A1 అంటారు. ఎవరిష్టం వాళ్ళదండి ఏమ్మా. అప్పుడు దీన్ని వచ్చి ఇక్కడ ఉండేదాన్ని AK అంటారండి జనరల్ టర్మ్. అర్థమైందండి. ఎక్స్ని AK అని తీసుకుంటారు. జనరల్ టర్మ్ ఏదైతే ఉందో ఇక్కడ AK అనుకున్నాం అనుకోండి. AK = ఇది అనుకున్నాం అనుకోండి. అప్పుడు A0 రాస్తే రాస్తాం 1 రాస్తాం. చేతన A1 A0 ఇలా తీసుకుని కూడా మీకు తీసుకునే విధానం బట్టి మనకి మెటీరియల్ బట్టి నోటేషన్ అనేది ఉంటుంది. మన అకాడమీలో ఒమేగా వాడాం అమ్మా అని చేతన ఒమేగా అంటున్నాను. నెక్స్ట్ k = 2 అయింది అనుకోండి. x sis 4π/n. దీన్ని మనం ω² అని, నెక్స్ట్ వచ్చేదాన్ని ω³ అని సోహాన్గా వెళ్తామండి. అలా k = n-1 లాస్ట్ టర్మ్ కాబట్టి అది రాస్తే x వాల్యూ అవుతుందంటే అండి sis 2 × n-1 × π/n అండి. ఇదా వస్తున్నాయి. ఇలా మనకి n వాల్యూస్ వస్తే దీన్ని ω⁻n-1 అంటాం.
మరి ఒమేగా పవర్ ఎన్ ఏదన్నా అంటే ఒమేగా పవర్ ఎన్ అన్నా మీకు ఈ ఫస్ట్ది 1 అన్నా ఒకటే వస్తుంది అనమాట అండి. అంటే పోయినా మీకు ఫస్ట్ కట్టాం కదండి, కే కూడా 0 తీసుకున్నా ఒమేగా పవర్ ఎన్ అన్నాను. ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి, nth రూట్స్ ఆఫ్ యూనిటీలో ఒమేగా అంటే ఇదిగో ఒమేగా అంటే సిస్, మీరు ఏమన్నారండి 2π/n అన్నారు. సిస్ 2π/n అంటే కాస్ 2π/n ప్లస్ ఐ సైన్ 2π/n అని. ఇది ఇక్కడ nth రూట్స్ ఆఫ్ యూనిటీలో ఒమేగా జనరల్గా. nth రూట్స్ ఆఫ్ యూనిటీలో ఒమేగా అంటే సిస్ 2π/n అండి, అదే కాస్ 2π/n ప్లస్ ఐ సైన్ 2π/n. దీన్ని మనకు ఇక్కడ ఒమేగా పవర్ n కావాలనుకోండి, ఒమేగా పవర్ n రాస్తున్నాను, ఇక్కడ n అప్లై చేస్తున్నానండి. కాస్ 2π/n ప్లస్ ఐ సైన్ 2π/n, దీనికి హోల్ పవర్ n రాస్తున్నాను కాబట్టి ఈ n ఇక్కడ అప్లై చేశారనుకోండి, n క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుంది మీకు కాస్ 2π ప్లస్ కవర్ అవుతుందమ్మా. ఇక చూడండి, ఇప్పుడు ఆ వాల్యూ అవుతుంది ఒమేగా పవర్ n ఏమవుతుందో ఒకసారి చెప్తున్నాను. ఒమేగా పవర్ n అనేటువంటిది ఏమవుతుందంటే అప్పుడు అక్కడ n అప్లై చేస్తే కాస్ 2π ప్లస్ ఐ సైన్ 2π అవుద్దండి. మరి కాస్ 2π ఎంత అంటే 360 అండి. కాస్ 360 అంటే మరలా మీరు కాస్ 0 అవుతుంది, 360 ప్లస్ 0 వేస్తేనే అంచేత ఇది 1, ఐ ఇంటూ ఇది 0 దట్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే ఒమేగా పవర్ n అంత అయింది మనకి ఇక్కడ nth రూట్స్ ఆఫ్ యూనిటీలో 1 అవుతుంది. రేపు మీకు 7th రూట్స్ ఆఫ్ యూనిటీ అని ఇచ్చాడు అనుకోండి, 7th రూట్స్ ఆఫ్ యూనిటీ అన్నప్పుడు మీకు అక్కడ ఒమేగా పవర్ 7 ఎంత అవుద్దంటే 1 అవుతుంది. అదేంటండి, ఫస్ట్ది మనకి 1 వస్తుందండి. తర్వాత 8th రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే ఒమేగా పవర్ 8 1 అవుతుంది. 4th రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే ఒమేగా పవర్ 4 అంటే 1 అవుతుంది. అంచేత ఈ విధంగా మనకి nth రూట్స్ ఆఫ్ యూనిటీని మనం ఫైండ్ అవుట్ చేసామండి. ఈ n రూట్స్ని ఇలా ఉంటాయని చూపించాను. ఇవి nth రూట్స్ ఆఫ్ యూనిటీ. అవి ఏంటంటే ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసినవి 1 ఒమేగా, ఒమేగా స్క్వేర్, ఒమేగా క్యూబ్ అండ్ సో ఆన్ ఒమేగా పవర్ n-1 ఇవి అండి n రూట్స్ ఇవి. అయితే ఈ n రూట్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఏపీలో ఉండాలనుకోండి మనం డి కడతాం. డి అంటే ఒమేగా -1 అయినప్పుడు ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా తీసిన ఒకటి అవ్వాలి, అలా అవ్వట్లేదు. అంచేతన ఏపీలో ఏపీ అంటే ఏంటంటే తెలుగులో అంక శ్రేణిలో ఉన్నాం, ఇక్కడ ఇంగ్లీష్ మీడియం అయితే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. అదే జీపీలో అనుకోండి, జీపీలో ఉన్నాయని ఎలా చెప్పగలుగుతాం అంటే కామన్ రేషియో అనమాట అండి. జీపీ అంటే గుణశ్రేణి, జామెట్రిక్ ప్రోగ్రెషన్ అనమాట అండి. గుణశ్రేణిలో ఉన్నాయనుకోండి ఆర్ కడతాం. ఆర్ అంటే సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ ఒమేగా వచ్చింది, లేదా థర్డ్ టర్మ్ అంటే ఒమేగా స్క్వేర్ బై సెకండ్ టర్మ్ అప్పుడు కూడా ఒమేగా వస్తుంది. అంటే కామన్ రేషియో ఎలా ఉంది మనకి ఈక్వల్గా ఉంటుంది. అంటే ఈ 1 ఒమేగా, ఒమేగా స్క్వేర్, ఒమేగా క్యూబ్ హోల్ పవర్ అండ్ సో ఆన్ ఒమేగా పవర్ n-1 ఆర్ ఇన్ ఏపీ జీపీ, ఆర్ ఇన్ జీపీలో ఉంటాయి. ఇవన్నీ ఎందులో ఉంటాయండి జీపీలో ఉంటాయని అర్థం గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు నేను ఫస్ట్ సమ్ ఆఫ్ ద nth రూట్స్ ఆఫ్ యూనిటీ కడుతున్నాను. nth రూట్స్ ఆఫ్ యూనిటీ సమ్ చేయడం, nth రూట్స్ ఆఫ్ యూనిటీ మనకి ఎంత అవుద్దంటే నాకు తెలుసు 0 అవుద్దని. అది ఎలా అవుతుందో మీకు ప్రూవ్ చేస్తుంది అనమాట. తెలుగు మీడియం అయితే ఏకకపు n మూలాల మొత్తము, ఏకకపు n మూలాల మొత్తము, n మూలాల మొత్తం అనమాట. n మూలాల మొత్తం రాస్తాం. సేమ్ అండి, ఏకకపు n మూలాల మొత్తం రాస్తాం. అది ఎలా వస్తుందో ఫైండ్ అవుట్ చేస్తాం. మరి ఇక్కడ nth రూట్స్ ఆఫ్ యూనిటీస్ అన్నాం కాబట్టి n రూట్స్ ఉన్నాయి కాబట్టి ఎన్నిటిని యాడ్ చేస్తున్నాను. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్, ఇక్కడ ఏమన్నా సంబంధం కదా ఒమేగా క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ఒమేగా పవర్ n-1. ఇవన్నీ మీరు ఇప్పుడే అన్నారు జీపీలో ఉన్నాయండి. మరి జీపీలో ఉన్నప్పుడు ఎస్ఎన్ సూత్రం ఏంటండి, జీపీలో ఎస్ఎన్ అంటే ఎస్ఎన్కి జీపీలో సమ్ ఆఫ్ ద n టర్మ్స్ అనమాట అండి, దాన్ని ఎస్ఎన్ అంటాం. ఇక్కడ ఎస్ఎన్ ఫార్ములా అంటే అండి a ఇంటూ 1 - r పవర్ n/1 - r అప్లై చేస్తాం. ఎప్పుడంటే r <1 అయినప్పుడు ఈ ఫార్ములా వాడుతూ ఉంటాం. మరి r <1 అయితే r పవర్ n -1/r - 1 అని రాస్తామండి. అదేంటండి.
అయితే ఇక్కడ ఆర్ వాల్యూ ఇక్కడ వేసే ఫార్ములా అంటే మనం ఒమేగా వాల్యూ ఏమా ఇక్కడ చూసుకుని ఒమేగా 1 వస్తుంది కాబట్టి వాల్యూ ఆర్ వాల్యూ మనకు 1 కానీ తొక్క తీసుకునండి ఇది అప్లై చేస్తున్నాం. అంచేత ఇక్కడ ఏ అంటే ఫస్ట్ టర్మ్ అనమాట. ఫస్ట్ టర్మ్ ఎంత ఉంది 1 ఉంది. 1 మైనస్ ఆర్ అంటే ఎంత ఉందండి ఒమేగా ఉంది. ఒమేగాని ఎలా కడుతున్నాం మనం కామన్ రేషియో చేర్చి చూపించాను. ఇక్కడ ఏమైందంటే ఒమేగా పవర్ n బై 1 మైనస్ ఒమేగా. ఇప్పుడే మీకు నేను ఫైండ్ అవుట్ చేశాను ఏమనంటే 1 మైనస్ ఒమేగా పవర్ n అంటే ఎంత అని చెప్పానండి నేను 1 అని చెప్పాను. ఒమేగా పవర్ n ఎంత రూట్స్ ఆఫ్ యూనిట్లో ఒమేగా పవర్ n అంటే 1 అన్నాను. 1 బై 1 మైనస్ ఒమేగా దట్ ఈక్వల్ టు ఏమైందండి 0 బై 1 మైనస్ ఒమేగా దట్ ఈక్వల్ టోటల్గా 0 అయింది. ఏంటంటే 0 అవుతా ఎంత రూట్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ద ఎంత రూట్స్ ఆఫ్ యూనిటీ. సమ్ ఆఫ్ ద ఎంత రూట్స్ ఆఫ్ యూనిటీ ఈజ్ 0 అనమాట అండి. ఇప్పుడు కూడా ఇంకా సమ్ ఆఫ్ ద ఎంత రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే మీరు 0 వేయాలి. ఏట్లయినా సరే ఎంత రూట్స్ని యాడ్ చేసినప్పుడు 0 అయిపోద్దండి. అమ్మ ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ సమ్ ఆఫ్ ద ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ 0 సమ్ ఆఫ్ ద క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ 0 అమ్మ. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ద nth రూట్స్ ఆఫ్ యూనిటీ ప్రొడక్ట్ అనమాట అండి. ఇక్కడ మీకు ఏమవుద్దంటే అండి అంటే ఇక్కడ మనం చేసేదాని ప్రకారం ఇప్పుడు కూడా 1 కానీ -1 కానీ అవ్వచ్చు nth రూట్స్లో 1 అని అవ్వచ్చు -1 అని అవ్వచ్చు. 1 ఎలాగో -1 ఎలాగో చెప్తామని 1 అని అవుతుందండి -1 అని అవుతుంది. ఇప్పుడు ప్రొడక్ట్ చేయాలి. దీన్నే తెలుగులో ఏకకపు n మూలాల లబ్ధం అని రాస్తాం. ఏకకపు n మూలాల లబ్ధం అంటాం. లబ్ధం అన్నాం కాబట్టి ఇక్కడ 1 ఇంటూ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా క్యూబ్ అండ్ సో ఆన్ ఒమేగా పవర్ n -1 1 ఇంటూ ఒమేగా అయిపోతుంది. ఒమేగా కానీ స్టార్ట్ అవుతుంది. ఎనర్జీ బేస్ ఒమేగాలో ఉంది కాబట్టి ఒమేగా బేస్ ఈక్వల్గా ఉంది కాబట్టి ఒమేగా పవర్ ఈ పవర్లోనే నేను యాడ్ చేస్తున్నాను 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ ఇలాగే n-1 టర్మ్స్ ఉన్నాయండి. మీకు ఇలాగ ఏపీలో ఉన్నప్పుడు n టర్మ్స్కి ఫార్ములా ఇచ్చానండి నేను. మీకు ఏమైనా ఉంటుందంటే ఫార్ములా మామూలుగా అయితే 1 ప్లస్ సిగ్మా n అంటాం. అంటే n ఇంటూ అంటే 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ ఇలాగ n అని ఉందనుకోండి. దీనికి n ఇంటూ n ప్లస్ 1/2 అని రాస్తామండి. n ఇంటూ n ప్లస్ 1/2 అని రాస్తాం. ఎప్పుడు సిగ్మా n 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ సో ఆన్ n అని ఉంటే ఇది మీరు 10th చూశారు. అలాగే ఇక్కడ ఇంటర్మీడియట్లో కూడా ఫస్ట్ ఇయర్లో మీకు చాలా చోట్ల యూజ్ చేశాను. కానీ ఇప్పుడు చూస్తే n ప్లస్లో n-1 ఉందండి. అంచేతన ఒమేగా పవర్ n-1 ఇంటూ n-1 ప్లస్ 1 బై 2 అని +1 -1 క్యాన్సల్ అవుతుంది. ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఒమేగా పవర్ n/2 ఇంటూ n-1 అని ఉంటుంది. దీన్ని రాసేటప్పుడు మనం కంపల్సరీ ఇక్కడ ఒమేగా పవర్ nని 2 టైమ్స్లో మనం బేస్ చేసుకుని వాల్యూ కడతారు. అది మీకు మనం మామూలుగా అయితే ఇప్పుడు చెప్పుకున్న దాని ప్రకారం అయితే ఒమేగా పవర్ n ఓల్డ్ పవర్ n-1/2గా రాసుకోవచ్చు. ఒమేగా పవర్ n అంటే 1 అని ఇప్పుడే చెప్పుకున్నాం మనం. దాన్ని n-1 అని రాస్తాం. ఇక్కడ మీ కాంప్లెక్స్ నెంబర్స్లో 1 ఎప్పుడు వస్తుందంటే i⁴ అయినప్పుడు. i² అంటే ఎంత అంటే మనకి -2 -1 i⁴ అంటే ఎంత అంటే 1 అని. అంచేత దీన్ని నేను i⁴గా రాస్తున్నాను. i⁴ హోల్ పవర్ n-1/2. మరి ఇక్కడ ఈ 2 అనేది 4లో 2 టైమ్స్ క్యాన్సల్ అవుతుందండి. క్యాన్సల్ అవుతే ఇక్కడ ఏమవుతుందంటే మనకి i² ఉంటుంది హోల్ పవర్ n-1 అంటే i² అంటే ఎంత అండి -1 హోల్ పవర్ n-1. ఇదండి ప్రొడక్ట్ ఆఫ్ ద nth రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే -1 హోల్ పవర్ n-1. మరి మీరు 1 -1 అన్నారు కదండి. ఇలా వచ్చింది ఏంటంటే మీరు తీసుకోండి n వాల్యూ 1 తీసుకోండి. n వాల్యూ 1 తీసుకుంటే ఏమవుద్దండి మనకి -1 హోల్ పవర్ 0 అవుద్ది. -1 హోల్ పవర్ 0 అంటే ఎంత 1 అండి. అదే మీరు n వాల్యూ 2 తీసుకోండి. అప్పుడేమవుతుంది -1 హోల్ పవర్ 2 - 1 అంటే 1 వస్తుంది. -1 హోల్ పవర్ 1 అంటే -1 అంటే ఇక్కడ +1 కానీ -1 కానీ. 3 తీసుకోండి మరలా +1 వస్తుంది. 4 తీసుకోండి -1 వస్తుంది. అంటే ఈవెన్ నెంబర్స్ తీసుకుంటే -1 వస్తుంది. ఆడ్ నెంబర్స్ తీసుకుంటే +1 వస్తుంది. అంచేత ఇక్కడ 1 ఆర్ -1 అంటారు. ఇది ప్రొడక్ట్ ఆఫ్ ద nth రూట్స్ ఆఫ్ యూనిటీ. ప్రొడక్ట్ ఆఫ్ ద nth రూట్స్ ఆఫ్ యూనిటీ అన్నప్పుడు అది 1 కానీ -1 కానీ అవ్వచ్చు అనమాట.
ఇప్పుడు మనం nth రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే ఏంటో చూసాం. ఆ nth రూట్స్ ఆఫ్ యూనిటీని సమ్ అయితే ఏమవుతుంది, ప్రొడక్ట్ అయితే ఏమవుతుందో కూడా మనం ఇప్పుడు నేను డిస్కస్ చేయడం జరిగింది. అయితే నెక్స్ట్ ఇప్పుడు క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. ఇవి కంపల్సరీ మనకి క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఒకటి, ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఒకటి. ఇవి రెండు ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ, క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే తెలుగులో ఏకకపు మూడవ మూలాల లబ్ధం, మూడవ మూలాల లబ్ధం అండి. సరే, మూలాలు ఏకకపు మూడవ మూలాలు లబ్ధం అంటే కాదు, కానీ ఏకకపు మూడవ మూలాలు అంటే ఏంటో ఫైండ్ అవుట్ చేస్తాం. ఏకకపు అంటే ఒకటని అర్థం. సేమ్ ఇప్పుడులాగే అండి. ఒకసారి మీకు సాల్వ్ అని చెప్పి వచ్చి ఎగ్జామ్లో ఇలాగ అంచేత ఇక్కడి నుంచి చెప్తున్నాను, x-1 = 0 అని సాల్వ్ చేయమని మీకు డిమోవర్స్ థియరంలో ఇస్తే ఇలాగే చేయాలి. లేకపోతే x⁴n = 1 సాల్వ్ చేయమంటే ఎవడైనా సరే x⁴n = 1, x = 1 అని రాస్తాడు. దాన్ని ఎవడో ఎగ్జామ్లో అడగడు కదా. అలాగా అంటే ఇచ్చాడంటే అది డిమోవర్స్ థియరంలోనే అర్థం చేసుకోవాలి. అదే క్యూబ్ కాదు చేయవలసింది మనం, క్యూబ్ అండి. x³ - 1 మనం క్యూబ్ రూట్ చెప్తున్నాం కాబట్టి x³ అండి. nth రూట్స్ రాస్తున్నాం కాబట్టి ఇక్కడ క్యూబ్ రూట్స్ కాబట్టి x³ - 1 = 0 సాల్వ్ అని ఇస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తాం అంటే x³ = 1 అని రాస్తాం. ఇక్కడ x³ = 1 అయితే x = 1/1/3 అని రాయాలి. అయితే ఇక్కడ 1 అన్నప్పటికీ మనం ఇందాక రాసినట్టే cos 0 ప్లస్ ముందని రాసి చూపించానండి. ఇంకా I sin 0 వరల్డ్ పవర్ అక్కడ 1/n రాశాను, ఇక్కడ 1/3 రాస్తున్నాను. ఇది cos 0 ప్లస్ జనరల్ టర్మ్ రాయమన్నాను. cos 2k π ప్లస్ I sin 2k π అవుతుంది, వరల్డ్ పవర్ 1/n 1/3 అండి. దీన్ని అప్లై చేయమని చెప్పాను. అప్లై చేస్తే cos 2k π/3 ప్లస్ I sin 2k π/3 అవుతుంది. ఎప్పుడైతే 1/3 అప్లై చేసామో వేర్ k = మెన్షన్ చేయాలండి. k వాల్యూ 0 అవుద్ది, 1 అవుద్ది, 2 అవుద్ది. k వాల్యూ 0, 1, 2. ఈ విధంగా మనకి క్యూబ్ రూట్స్లో మనకు సిస్ ఫామ్లో రాసుకోవడం జరిగింది. అయితే ఇవి 3 వాల్యూసే కాబట్టి 3, 4 వాల్యూస్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చండి. మ్యాక్సిమం మోర్ దెన్ 5, 6 గట్ట అవుతున్నాయి అనుకోండి, అప్పుడు ఫైండ్ అవుట్ చేయకపోయినా డైరెక్ట్గా రాసిన పడిపోద్ది. ఇక్కడ ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాను. k = 0 ఇది మనకు అవసరం అండి. k = 0 అయితే ఎప్పుడు చెప్పాను నేను, ఫస్ట్ వాల్యూ ఇప్పుడు కూడా 1 అవుద్దని. మరి ఇక్కడ k = 0 రాసాం అనుకోండి, cos 0 ప్లస్ I sin 0 దట్ ఈక్వల్ టు మీకు ఏమవుతుందండి, ఇక్కడ వచ్చే x వాల్యూ 1 వస్తుందండి. తర్వాత మీకు k = 1 అయిందనుకో అంటే ఇప్పుడు cos 2π x = cos 2π/3 ప్లస్ I sin 2π/3 అండి. ఇక్కడ cos 2π/3 అంటే cos 120 అండి. ఎందుకంటే π/3 అంటే 60, 2 × 60 120 ప్లస్ I sin 120. cos 120 అంటే cos ఆఫ్ 180 మైనస్ అని రాస్తాం, లేదా 90 ప్లస్ అని రాస్తాం. 180 - 60 అయితే cos 120. అలాగే I sin 180 - 60 అని రాస్తాం. ఇక్కడ 180 మైనస్ అంటే ఏ క్వాడ్రంటో చూడాలండి. దాని సెకండ్ క్వాడ్రంట్ అవుతుంది. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ అయితే నెగిటివ్, సైన్ అయితే పాజిటివ్. కానీ ఇక్కడ 180 ఉండటం వలన కాస్ కానీ సైన్ కానీ చేంజ్ అవ్వదు అనుకున్నాం. అంచేత ఏమవుద్దంటే ఇక్కడ cos 60 వస్తుంది, ప్లస్ I sin 60 అని వస్తుందండి. మరి మైనస్ cos 60 అంటే మీకు తెలుసు 1/2 ప్లస్ I × sin 60 అంటే √3/2. ఇక్కడ ఇలా వచ్చిందండి వాల్యూ. అంత డైరెక్ట్గా మీకు ఆ వాల్యూని ఇక్కడ రాస్తున్నాం. -1/2 ప్లస్ I × √3/2 అని ఎక్స్ వాల్యూ. దీన్ని ఇప్పుడు వచ్చిన వాల్యూని ఒమేగా అంటాం అనమాట అండి. ఈ వాల్యూని ఏమంటాం మనం, ఒమేగా అంటాం. నెక్స్ట్ k = 2 తీసుకుంటాం. ఇక్కడ వాల్యూ x = cos ఇక్కడ 2π అలా 4π అవుద్ది, 2 తీసుకుంటాం కాబట్టి 4π/3 ప్లస్ I sin 4π/3. ఇక్కడ చూసినట్లయితే ఈసారి 240 అని వాల్యూ. 240 అంటే ఫోర్త్ క్వాడ్రంట్. ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివే, సైను నెగిటివే.
అక్కడ 240ని 180 + 60గా రాస్తాం. అంచేత థర్డ్ క్వాడ్రంట్ అవుద్ది. ఇక్కడ వచ్చే వాల్యూ -1/2 అవుద్ది, -i√3/2 అవుద్ది. దీన్ని ω² అని అంటాం. అంటే మీకు ఇప్పుడు నేను ఈ సాల్వ్ చేసేటప్పుడు క్యూబ్ రూట్స్ని సాల్వ్ చేసేటప్పుడు మీరు చూసినట్లయితే క్యూబ్ రూట్స్లో ఒమేగా అంటే ఏంటి అంటే క్యూబ్ రూట్స్ ఆర్ 1, ఒమేగా అంటే ఒమేగా అంటే ఏమొచ్చింది మనకి -1/2 + i√3/2. అలాగే ω² అంటే అండి -1/2 -i√3/2. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూస్ ఇవి కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలండి. ω² వాల్యూస్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ వాల్యూలు చూడండి, ఒమేగా అంటే -1/2 + i√3/2 అని చెప్పాలి. స్క్వేర్ వచ్చినప్పుడు -2నే, ఇక్కడేమో 1/2, అక్కడ √3/2, అక్కడ -1/2. ఎప్పుడు కూడా -1/2 ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఒమేగా ఒక ఉంటుంది, ω²కి మైనస్ వస్తుంది. ఇక్కడ రెండు వాల్యూస్ అవే. ఇప్పుడు సమ్ ఆఫ్ ద క్యూబ్ రూట్స్ అనమాట అండి. సమ్ ఆఫ్ ద క్యూబ్ రూట్స్ అంటే 1 + ω + ω². ఈ మూడాటిని యాడ్ చేయాలి. క్యూబ్ రూట్స్ 3 ఉన్నాయి. ఏపీలో ఉన్నాయి, జీపీలో ఉన్నాయి కాబట్టి నేను రాయక్కర్లేదు. 3 వాల్యూసే కదా. ఎనకైతే ఆ టర్మ్స్ రాస్తాం. ఇక్కడున్న వాల్యూస్ ప్రకారం 1 + -1/2 + i√3/2, అక్కడ -1/2 -i√3/2 అండి. యాడ్ చేస్తున్నాను ఇవన్నీ. ఇలా క్యాన్సిల్ అవుతుంది. ఇదేమో 1 -1 అవుద్ది. 1 - 1 టోటల్గా ఏమవుతుందంటే 0 అవుతుంది. అంటే 1 + ω + ω² = 0 అనమాట అండి వాల్యూ. 1 + ω + ω² = 0. ఈ వాల్యూ మీరు గుర్తుపెట్టుకోవాలి. దీని నుంచి మీరు ఎప్పుడైనా సరే 1 + ω కావాలనుకోండి, అంటే నువ్వు ఏం చేయాలంటే -ω² అని రాయగలగాలి. ω + ω² అని అనుకోండి -1 అని రాయాలి. ఎప్పుడంటే క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అని ఇస్తే, ఎంత రూట్స్ ఆఫ్ యూనిటీ కాదు, క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అని ఇచ్చినప్పుడు మనం క్యూబ్ రూట్స్ అయితే అలా రాయాలండి. సమ్ చేస్తే అలా వచ్చింది. మరి ప్రొడక్ట్ చేస్తే ఏమవుతుంది? 1 × ω × ω². 1 × అన్నాం కాబట్టి 1, ఒమేగా అంటే -1/2 + i√3/2 ఇంటూ -1/2, ఇది -i√3/2 అని. ఇక్కడ ఒమేగా అంటే ω², ω³ అవుతుంది. ఇది మల్టిప్లై చేస్తే a + b × a - b -1/2 ఏ ఉంది (2) -b అంటే i√3/2 (2) అండి. అంటే ω³ మీకు సింప్లిఫై చేస్తే ఇక్కడ 1/4, ఇక్కడ i² వస్తుందండి. i² అంటే -1, -1 +1 3/4. టోటల్గా ఏమవుతుందంటే ω³ అంటే 4/4. 4/4 అంటే 1. అంటే ω³ = 1 అని గుర్తుపెట్టుకోవాలి. దీన్ని బట్టి మీరు ఏ వాల్యూ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఐతో చేస్తున్నాం. i² అనగా మనకు -1 తెలుసు. i4 90 అన్నాను అనుకోండి, మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు i² రాసి (45) అని రాసి, ఇక్కడ -1 రాసి (45) అని -1 అని ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నారో ω4 పొద్దున్న నెక్స్ట్ క్లాస్ మనకి ఎప్పుడో 99 అని అడిగాను అనుకోండి, మీరు చేయగలగాలన్నమాట. దాన్ని ఎలా చేస్తామంటే ω³ (33) అని రాస్తాం. దట్ = 1 అవుద్ది. 1/m33 అని రాసినప్పుడు మనకు 1 వాల్యూ వస్తుంది. అలాగా ఏ వాల్యూ అడిగినా సింప్లిఫికేషన్ చేసేలా ఉండాలి. అంచేత ω³ వాల్యూ మీకు గుర్తుండాలి క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అయినప్పుడు. అలాగే వాటి యొక్క సమ గుర్తుండాలి 1 + ω + ω². ఇవి రెండు మీకు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మ్యాట్రిసెస్లో యూజ్ చేయడం జరిగింది. డెట్స్ చెప్పినప్పుడు 1 + ω + ω² అంటే 0 అని, ω³ అంటే 1 అని చెప్పి అప్లై చేసి ప్రాబ్లం చేసేవాళ్ళం. ఇవి క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. ఈ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒమేగా అంటే ఏంటి, ω² అంటే ఏంటి, 1 + ω + ω² ఏమవుతుంది, ω³ ఏమవుతుంది. ఇవి వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మీకు నేను 4th రూట్స్ ఆఫ్ యూనిటీ చెప్తానండి. ఓకే అండి, ఇక్కడ 4th రూట్స్ ఆఫ్ యూనిటీ. 4th రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే చూద్దామండి. ఏకకపు 4వ మూలాలు. ఇవి కూడా క్యూబ్ రూట్స్ లాగే గుర్తుపెట్టుకోవాలి. అందులోకి మీకు ఇది కంపల్సరీ మీకు ప్రాబ్లం కూడా అండి ఎక్సర్సైజ్లో ఉంటుంది, సాల్వ్ ప్రాబ్లమ్స్లో ఉంటుంది. ఎక్కడైనా సరే 4th రూట్స్ ఆఫ్ యూనిటీ అని ఉంటుంది. కాకపోతే అలా ఇవ్వడు, సాల్వ్ అని చెప్పి ఇలా ఇస్తాడండి.
ఎక్స్ పవర్ 4 - 1 = 0. ఇది ఈక్వేషన్గా మీకు ఏ ఈక్వేషన్ సాల్వ్ చేసినా ఎక్స్ పవర్ 4 - 1 = 0 వస్తూ ఉంటుంది మ్యాక్సిమం. అంటే ఎక్స్ పవర్ 4 - 1 = 0 అని సాల్వ్ చేయమన్నప్పుడు ఎక్స్ పవర్ 4 = 1 అని రాస్తాం ఫస్ట్. ఈ ఎక్స్ పవర్ 4 = 1 అయితే ఎక్స్ = 1/1/4 అని రాస్తాం. అలాగని 1 అని రాయొద్దు, 1 అని రాస్తే 1 వాల్యూ వస్తుందని చెప్పాను. అయితే దీన్ని సేమ్ ఇందాక రాసుకున్నట్టే ఎక్స్ = cos 2k/, జనరల్ టర్మ్ రాసేస్తున్నాను. ఇప్పుడు దాకా చూశారు కాబట్టి వాటిని బేస్ చేసుకుంటుంది కాబట్టి డైరెక్ట్గా రాసేస్తున్నానండి. ఇంకా వరల్డ్ పవర్ 1/n ముందు 0 రాయాలి, ఇక్కడ 4 అని రాయవలసింది. మీకు ఎంత టర్మ్ రాశానో క్యూబ్ టర్మ్ రాశాను. ఇప్పుడు అదే ఎంత టర్మ్కి రాసినప్పుడు రాశాను, ఇది జనరల్ టర్మ్. క్యూబ్ రాసినప్పుడు రాశాను, ఇప్పుడు 1/4 వచ్చినప్పుడు రాశాను. 1/4ని అప్లై చేయండి. cos 2k/, 4 + I sin 2k/4 అండి. ఎప్పుడైతే అప్లై చేసామో వెంటనే మీరు మెన్షన్ చేయాలండి. వేర్ k = 0, 1, 2, 3 అని 4 వాల్యూస్ ఉండాలి. 0 అని స్టార్ట్ అవ్వాలి. 0, 1, 2, 3 4 రాయకూడదు. మళ్ళీ 4 అన్నా 0కి వచ్చే వాల్యూ అన్నా ఒకటే అవుద్ది. అదేంటంటే 0కి ఎంత వస్తుందో మళ్ళీ 4 తీసుకున్నా అంతే వస్తుంది వాల్యూ. 2 సార్లు రాయం కదా అని చెప్పి ఇక్కడ ఇదండి. ఇప్పుడు k = 0 తీసుకోండి. k = 0 తీసుకుంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ అవుతుందంటే 0, cos 0 అన్నమాట. cos 0 + I sin 0 అంటే 1 వస్తుంది. ఫస్ట్ ఇప్పుడు 1 వస్తుందని చెప్తున్నాను. k వాల్యూ 1, ఇక్కడ k వాల్యూ 1 తీసుకోండి. తీసుకుంటే cos 2π/4 ప్లస్ ఇక్కడ క్యాన్సిల్ చేసేది, లేకపోతే ముందు 2 టైమ్స్ తీసేస్తే ఇది కాస్. ఇప్పుడు రాసేది ఎంత అంటే k ప్లస్లో 1 రాస్తున్నాను కాబట్టి cos π/2 ప్లస్ I sin π/2. cos π/2 అంటే 0 అండి. 90 degrees cos 90 0 ప్లస్ I ఇంటూ sin π/2 అంటే 1 అంటే I అండి. k వాల్యూ 1 తీసుకుంటే I వచ్చింది ఎక్స్ వాల్యూ. అలాగే k వాల్యూ 2 తీసుకోండి. తీసుకుంటే ఎక్స్ వాల్యూ cos π ప్లస్ I sin π అవుతుంది. cos π ప్లస్ I sin π. చూడండి cos π అవును, cos π ప్లస్ I sin π అండి. ఎప్పుడు k వాల్యూ మీరు k వాల్యూ కానీ 2 తీసుకున్నారనుకోండి ఎక్స్ వాల్యూ cos π ప్లస్ I sin π అవుతుంది. cos π అంటే -1, I ఇంటూ sin π అంటే 0 అంటే -1 వచ్చింది ఎక్స్ వాల్యూ. k వాల్యూ ఎంత అంటే 2 తీసుకున్నప్పుడు. మరి k వాల్యూ 3 తీసుకుంటే ఎంత వస్తుందో చూద్దాం. k వాల్యూ 3 తీసుకున్నారనుకోండి ఎక్స్ వాల్యూ అవుతుందో చూద్దాం. cos 3π/2 ప్లస్ I sin 3π/2. 3π/2 అంటే 270. మరలా మీకు cos 270 అంటే 0 వస్తుంది. ప్లస్ I sin 270 అంటే -1 వస్తుంది. చేసి చూసుకోండి, మీకు చెప్పింది x = -I అవుతుంది. టోటల్గా మీకు 4th రూట్స్ ఏంటంటే మీకు 4 అంటే 4th రూట్స్ ఆఫ్ యూనిటీకి 4 రూట్స్ ఏంటంటే 1 -1 I -I గుర్తుపెట్టుకోండి. 4th రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే +or -1 +or -I +or -1 +or -I 4 అంటే 4th రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే. వీటిని సమ్ చేయండి 0 వస్తుంది. ప్రొడక్ట్ చేయండి -1 వస్తుంది. ప్రొడక్ట్ చేసామనుకోండి 1 × -1 × I ఇంటూ -I మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టోటల్గా I² ఏంటంటే మైనస్ ప్రోడక్ట్ -1. చెప్పాను కదా ఈవెన్ నెంబర్ అయితే n వాల్యూ ఈవెన్ నెంబర్ అయినప్పుడు -1 అని, ప్రోడక్ట్ ఏమో ఆడ్ అయితే +1 వస్తుందని చెప్పాను. ఇప్పుడు నేను ఏవైతే ఈ కాంప్లెక్స్ నెంబర్స్లో రేషనల్ ఇండెక్స్ అదే డిమోస్ థియరంలో రేషనల్ ఇండెక్స్ ఉన్నప్పుడు మీకు nth రూట్ ఆఫ్ యూనిటీ, 4th రూట్ ఆఫ్ యూనిటీ, క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ ఫైండ్ అవుట్ చేసాం. వీటిని బేస్ చేసుకున్న ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఏంటన్నది మనం సాల్వ్ ప్రాబ్లమ్స్ కానీ సాల్వ్ చేద్దామండి. 1 by 1 కొన్ని ప్రాబ్లమ్స్ ఏం చేస్తాను, కొన్ని మీరు చేద్దరు కానీ చూద్దామండి. సాల్వ్ ప్రాబ్లమ్స్ చూద్దామమ్మా. సాల్వ్ ప్రాబ్లమ్స్లో మీకు ఫస్ట్ ఏముందో చూద్దామండి. మీకు సాల్వ్ ప్రాబ్లమ్స్లో ఫస్ట్ చూడండి, ఫైండ్ all the values of
ఆల్ ద వాల్యూస్ ఆఫ్ √3 + i హోల్ పవర్ 1/4 అట్ చూడండి ఇక్కడ √3 + i కాంప్లెక్స్ నెంబర్ హోల్ పవర్ 1/4 అక్కడ ఉన్నది రేషనల్ అంటే 4th రూట్ ఉంది. ఇది 4th రూట్ ఆఫ్ యూనిటీ కాదండి. 4th రూట్ ఆఫ్ యూనిటీ అంటే 1/4 ఉండాలి. ఈ 4th రూట్సే కానీ దేనికి యూనిటీకి కాదు √3 + iకి అని చేతన 4th రూట్స్ ఆఫ్ యూనిటీ అయితే వేరేగా చేస్తాం. దీన్ని చూద్దాం ఎలా చేయాలో. తెలుగు మీనింగ్ కూడా √3 + i హోల్ పవర్ 1/4 యొక్క అన్ని విలువలను కనుక్కోండి అన్నాడు. అన్ని విలువలు అంటే ఆల్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇటువంటి ఏమొచ్చినా ఫస్ట్ మనం సిస్ ఫామ్లో రాసుకోవాలా అని చేతన సొల్యూషన్ చూడండి ఎలా చేస్తున్నాం అన్నది. √3 + i హోల్ పవర్ 1/4 ఉందండి. దీన్ని సిస్ ఫామ్లో మార్చాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని దేనితోనో మల్టిప్లై చేయాలి, డివైడ్ చేయాలి. అదేంటంటే నేను చెప్పాను ఫస్ట్ నుంచి మోడ్ వేయండి, ఏదైతే ఉందో దానికి మోడ్ వేస్తే √4 ఇక్కడ 3 + 1 ఎంత అవుతుందమ్మా 4. √4 అంటే ఎంతమ్మా 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. ఈ 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేసినప్పుడు 2 పవర్ 1/4 వస్తుంది కాబట్టి దీన్ని 2 పవర్ 1/4 ఇంటూ √3/2 ప్లస్ i/2 అని రాస్తాం. i ఇంటూ 1/2 అనమాట హోల్ పవర్ 1/4. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 పవర్ 1/4 అంటే ఇది 2 పవర్ 4 గట్ట కాదండి 16 రాయన 2 పవర్ 1/4 అలా ఉంచాలి. ఇంటూ √3/2 i/2 కామన్గా సిస్ ఫామ్లో రాయాలంటే మీకు కాస్ 30 అయితే √3/2 అంచేత కాస్ 30 అంటే కాస్ π/6 అండి ప్లస్ i sin π/6 sin π/6 అంటే 1/2 హోల్ పవర్ 1/4. ఇప్పుడు 1/4ని అప్లై చేసేయడం అంటే 1 వాల్యూ ఫైండ్ అవుట్ చేసినట్టు అండి. మనకి 1/4ని అప్లై చేస్తే 1 వాల్యూ వస్తుంది. ఆల్ వాల్యూస్ రావాలంటే జనరల్ టర్మ్ రాయాలి. జనరల్ టర్మ్ రాస్తాం 2 పవర్ 1/4. ఇంకే ప్రాబ్లం ఎలా చేయడం ఇక్కడ కాస్ ఆఫ్ 2kπ ప్లస్ π/6 ప్లస్ i sin 2kπ ప్లస్ π/6 హోల్ పవర్ 1/4. ఇలా చూడండి ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఎక్కువగా ఉన్న ఇబ్బందిగా ఉన్న మీ సిస్ ఫామ్లో రాసేయచ్చు. అది ఎలాగ రాసి చూపిస్తాను చూద్దాను. ఇప్పుడు అప్లై చేస్తానండి. చేసే ముందు ఇది ఎల్సిఎం కట్టేసి సింప్లిఫై చేసి రాస్తాను. లేదా సింపుల్గా సిస్ అని రాసుకోండి. లెంత్ ఎక్కువగా వస్తుంది కదా సిస్ అని రాసేసుకున్నారనుకోండి ఏ కూడా ఉండదు. దట్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి 2 పవర్ 1/4 దేనికి మామూలుగా సిస్ అని రాసేస్తున్నాను సింప్లిఫై చేస్తూ. సిస్ ఇక్కడ ఎల్సిఎం కట్టేసాం అనుకోండి 6 ఎల్సిఎం అవుతుంది 5లో. ఇక్కడ 12kπ ప్లస్ 5 వస్తుంది అంటే హోల్ పవర్ 1/4. నేను ఇంకా అప్లై చేయలేదు ఇక్కడ రెండింటిలో పై కామన్ ఉంది. పై కామన్ తీస్తూ 2 పవర్ 1/4 ఇంటూ సిస్ ఆఫ్ 12k ప్లస్ 1 అర్థమవుతుందండి ఇంటూ π/6 అని రాస్తాం. 12k ప్లస్ 1 ఇంటూ π/6 హోల్ పవర్ 1/4. ఇప్పుడు ఈ 1/4ని ఇక్కడ అప్లై చేస్తున్నాను. మీకు విడదీసి రాస్తున్నానండి. మీరు ఎలా తీసుకున్నా పర్వాలేదమ్మా సింప్లిఫికేషన్ పార్ట్. సిస్ ఆఫ్ 12k ప్లస్ 1 ఇంటూ π/, ఈ 1/4 ఇక్కడ వస్తుంది 6 ఇంటూ 4 24 అని రాస్తున్నాం. వేర్ k ఈక్వల్ టు NM/L 0 1 2 3. ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే నీకు కష్టం కాబట్టి డైరెక్ట్గా రాసేస్తాం. ఫస్ట్ k ఈక్వల్ టు 0 అయింది అనుకోండి. ఫస్ట్ వాల్యూ అవుతుందండి 2 పవర్ 1/4 ఇంటూ సిస్ ఇక్కడ 0 రాస్తున్నాను π/24. సార్ ఏదైనా 1 వస్తుంది అన్నారు కానీ మీరు ఇక్కడ నేనేమో యూనిటీకి nth రూట్స్ ఆఫ్ యూనిటీ, క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ, 4th రూట్స్ ఆఫ్ యూనిటీ అన్నాం కానీ ఫస్ట్ వాల్యూ 1 అవుద్దాను. ఇక్కడ వాల్యూ ఏమవుతుందంటే k 0 రాస్తే ఇక్కడ ఇచ్చిన వాల్యూ ప్రకారం మన ఫస్ట్ వాల్యూ π/24 అనేది రావడం జరిగింది. చూడండి సరిపోయింది ఇలా చూడండి అమ్మా. k ఈక్వల్ టు 1 అయింది అనుకోండి. 2 పవర్ 1/4 సిస్ నేను ఇక్కడ 1 రాస్తున్నాను 13π/24 అండి.
మీకు కే వాల్యూ దీనికే కే వాల్యూ రాస్తున్నానండి. ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు నేను ఎర్ర చేస్తున్నాను. ఇక్కడ ఇదే సొల్యూషన్ అండి, ఇలాగే చేయాలి. కే వాల్యూ 1 అయింది, 2 తీసుకున్నాం అనుకోండి, దట్ ఎంప్లాయిస్ 2 for 1/4 ఇంటూ 6 ఎంత అవుతుందమ్మా? 25 5/24. కే ఈక్వల్ టు 3 అయింది అనుకోండి, 2 for 1/4 6 ఏమ్మా అక్కడ ఎంత 4 రాస్తున్నామా మనం? 3 37 5/24. ఓకే, ఏమైనా క్యాన్సల్ కట్ అవుతే సింప్లిఫై చేసి వాల్యూ కట్టేసుకుంటా అంటే అది మీ ఇష్టం. ఇప్పుడు నాకు తెలుసు అండి, ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తానంటే చేసుకోవచ్చు. cos 5/24 ప్లస్ I sin 5/24 అని రాసి cos 5/24 అని ఎంతో మీకు తెలిస్తే రాసుకోవచ్చు. లేదా మనం ఏమో రిక్వైర్డ్ సొల్యూషన్ ఇది లేదా రిక్వైర్డ్ వాల్యూస్ ఆర్ అని చెప్పేసి మనకి దీన్ని సాల్వ్ చేస్తే వచ్చేవి ఏంటంటే 2 for 1/4 6 5/24 కామా 2 for 1/4 6 13 5/24 కామా 2 for 1/4 6 25/24 అలాగే 2 for 1/4 6 37 5/24. ఒక్కొక్కసారి ఈ వాల్యూస్ని మల్టిప్లై చేయమని అట్లా అడుగుతాడండి. 6లో ఉంటుంది కదా, మల్టిప్లై చేసాం అనుకోండి 2 for 1/4 2 for 1/4 ఇవన్నీ మల్టిప్లై చేసుకుని రైట్ ఒకవేళ ఎక్సైలో కూడా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇలా ఫైండ్ అవుట్ చేయమంటే ఇలా ఆపేస్తామండి. లేదా రూట్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మల్టిప్లై చేయండి యాడ్ చేయండి గట్రా అంటే సింప్లిఫికేషన్ మనం వాటిని బట్టి చేయడం జరుగుతుంది. ఓకే అండి, మీకు ఈ ప్రాబ్లం 7 మార్క్స్కి ఇంపార్టెంట్ అండి. ఇది కూడా అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అన్నీ కూడా ఫస్ట్ ఎక్సైజ్లోనే ఉంటాయండి మ్యాక్సిమం. ఇక్కడ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాంటిలో ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇలాగే X-Power 9లో ఒకటి ఉంటుంది, అది కూడా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్త చేసుకోవాలి. నేను ఇప్పుడు ఎలా చేస్తున్నాను చూడండి. ఫైండ్ ద ఆల్ రూట్స్ ఆఫ్ అన్నాడు. దీనికి ఆల్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటాడు. X-Power 11 మైనస్ X-Power 7 ప్లస్ X-Power 4 మైనస్ 1 = 0. మొత్తం 11 రూట్స్ వస్తాయి. ఇక్కడ 11 రూట్స్ ఫైండ్ అవుట్ చేయాల్సి వద్దండి. X-Power 11 ఉంది కాబట్టి ఈ ఈక్వేషన్ చూసుకోండి. మన థియరీ ఆఫ్ ఈక్వేషన్లో అనుకుంటున్నారు ఏమో, ఇలా చూసి థియరీ ఆఫ్ ఈక్వేషన్ ఏమో అనుకుంటున్నారు. ఇది డి మోవర్స్ థియరంలో ఇచ్చేది. ఎలాగా చేయాలని చెప్తాను, జాగ్రత్త చూడండి. క్వశ్చన్ ఏ చాప్టర్లో కూడా ఇండివిజువల్ పరిస్థితిలో ఉన్నారు కొంతమంది. జాగ్రత్త చూసి సాల్వ్ చేస్తాను, కరెక్ట్గా చూడండి. గివెన్ X-Power 11 మైనస్ X-Power 7 ప్లస్ X-Power 4 మైనస్ 1 = 0. ఇక్కడ మీరు రెండింటిలో కామన్ ఫ్యాక్టర్ చూడండి. X-Power 7 కామన్ తీస్తున్నాను, ఇక్కడ X-Power 4 మైనస్ 1 ప్లస్ 1 కామన్ తీస్తున్నాను, +1 X-Power 4 మైనస్ 1 = 0. నెక్స్ట్ అండి, X-Power 4 మైనస్ 1 అనే ఫ్యాక్టర్ని కామన్ తీస్తే ఇక్కడ X-Power 7 ప్లస్ 1 = 0. ఇక్కడ X-Power 4 మైనస్ 1 = 0 ఆర్ X-Power 7 ప్లస్ 1 = 0. ఇక్కడ 2 పార్ట్స్లో సాల్వ్ చేయాలిలాగా. మీకు X-Power 4 మైనస్ 1 = 0 ఇప్పుడు నేను సాల్వ్ చేసి చెప్పాను మీకు. సేమ్ ఆ పార్ట్ అంతా ఇక్కడ చేసుకోవాలి. 4th రూట్స్ ఆఫ్ యూనిటీ అన్నాం కదా, అది 6లో ఉంచేసినా పర్వాలేదు, +(-1) +(-5) దాకా రాసినా పర్వాలేదు. అర్థమవుతుందండి? +(-1) +(-5) దాకా రాసినా పర్వాలేదు. అంటే ఇప్పుడు చూడండి, దీన్ని ఎలాగా సెపరేట్ చేయాలి ప్రొడక్ట్గా, వాటి యొక్క ఫ్యాక్టర్స్ యొక్క ప్రొడక్ట్గా ఎలా చేయాలో చెప్పాను. మరి ఇక్కడ X-Power 4 మైనస్ 1 = 0ని ఎలా సాల్వ్ చేయాలి, X-Power 7 ప్లస్ 1 = 0ని ఎలా సాల్వ్ చేయాలని డివైడ్ చేసి చెప్తున్నాను. ఈ ప్రాబ్లం అయిపోయినట్టు కాదండి, అంటే ఇక్కడ చేయడానికి వీలుగా ఉంటుందని నేను అరేంజ్ చేస్తున్నాను. అమ్మా ఇదే క్వశ్చన్కి ఆన్సర్ అండి ఇదంతా. అంటే మనకి 2 పార్ట్స్ వచ్చేప్పుడు నాకు ఏంటంటే X-Power 4 మైనస్ 1 = 0 ఆర్ X-Power 7 ప్లస్ 1 = 0 ఇలా 2 పార్ట్స్గా చేసేసుకుని ఇప్పుడు X-Power 4 = 1, X = 1 + 1/1/4 ఇదంతా కామన్గా చేశాను నేను. అంటే cos 0 ప్లస్ I sin 0 1/1/4 చేయాలి తప్పదని మీరు. cos 2kπ ప్లస్ I sin 2kπ 1/1/4. X = cos 1/4 అప్లై చేస్తున్నాను నేను, డైరెక్ట్గా రాస్తున్నాను kπ/2 ప్లస్ I sin kπ/2. సింపుల్గా ఇలా చేస్తే సరిపోద్దండి. వేర్ k =
0 1 2 3 అని k ఈక్వల్ టు 0 అయిందనుకోండి x ఈక్వల్ టు cos π/2 ప్లస్ cos 0 అమ్మ ప్లస్ i sin 0 ఈ వాల్యూ 1 అవుతుంది. ఏ సైన్ k ఈక్వల్ టు 1 అయిందనుకోండి x ఈక్వల్ టు cos π/2 ప్లస్ i sin π/2 నేను చేసి చూపించాను. ఏ సైన్ i తర్వాత k ఈక్వల్ టు 2 x ఈక్వల్ టు cos 2π ప్లస్ i sin 2π పై కదా వస్తుంది. ఎంత మరి తీసుకుంది k వాల్యూ 2 పై వస్తుంది అంటే వాల్యూ -1. k ఈక్వల్ టు 3 x వాల్యూ cos 3π/2 ప్లస్ i sin 3π/2 సింపుల్గా వాల్యూ i -i. therefore in this case అమ్మా in this case లేదా రూట్స్ ఆఫ్ x పవర్ 4 - 1 ఆర్ +or -1 +or -i అని రాస్తారు ఇక్కడ. ఇది ఇక్కడికి ఇది క్లోజ్ అవుద్ది. ఇక్కడ ఎన్ని రూట్స్ వచ్చినాయి మనకి 4 రూట్స్ వచ్చినాయి. ఇది చేయాలి. మరి ఇది ఎలా చేస్తామంటే x పవర్ 7 ఈక్వల్ టు -1 x ఈక్వల్ టు -1 హోల్ పవర్ 1/7 ఇంకే ప్రాబ్లం అంటే ఇలాగే చేస్తామండి. చెప్పేటప్పుడు దాట్ ఈక్వల్ టు ఇక్కడ జనరల్గా సిస్ ఫామ్ రాసేటప్పుడు చూడాలండి. దీన్ని -1 ప్లస్ i ఇంటూ 0గా రాస్తాం. అదే నేను రాసేస్తున్నాను. దట్ ఈక్వల్ టు cos π ప్లస్ ఇందాక చూసాం మనం i sin π అయితే సరిపోద్ది హోల్ పవర్ 1/7. దీనికి సిస్ ఫామ్లో 7 వాల్యూస్ కట్టే బదులు మీరు సిస్ ఫామ్లో మార్చేసుకుని చేసేసుకోండి. ఫస్ట్ దీన్ని జనరల్ టర్మ్ రాస్తున్నాను. cos 2k π ప్లస్ π ప్లస్ i sin 2k π ప్లస్ π అని హోల్ పవర్ 1/7. ఇప్పుడు అప్లై చేస్తున్నాను. కాస్ చూడండి 2k ప్లస్ 1 ఇంటూ π/7 ప్లస్ i sin 2k ప్లస్ 1 ఇంటూ π/7 వేర్ k ఈక్వల్ టు 0 1 2 3 4 5 6 ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయాలనుకో కొంచెం కష్టం కాబట్టి దీన్ని మీరు సిస్ ఫామ్లో రాసేసుకుని సిస్ ఆఫ్ 2k ప్లస్ 1 ఇంటూ π/7 అని వేర్ k ఈక్వల్ టు 0 1 2 3 4 5 6 కొన్ని టెక్స్ట్ బుక్లో కొన్ని మెటీరియల్లో ఆన్సర్ ఇలా ఉండిపోద్ది ఏమ్మా. కొన్నింటిలో సింప్లిఫికేషన్ చేసి ఉంటాయి. మీరు మాత్రం ఏది ఎక్కడ వరకు చేయాలని కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి చేసేయండి. ఏముంది చేసేముంది అక్కడ రాస్తాం అంతే. అప్పుడు ఆ పార్ట్ని ఇక్కడ నేను చేస్తున్నాను తీసేస్తున్నాను. x పవర్ 4 అయిపోయింది కాబట్టి తీసేస్తున్నాను. x పవర్ 7 + 1 చేస్తున్నానండి. ఈ 4 వచ్చినాయి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు k ఈక్వల్ టు 0 అయింది అనుకోండి. మీరు రాసేది ఏముంది x వాల్యూ k ఈక్వల్ టు 0 అంటే 6 అని రాస్తారు. 6π/7 6π/7 అండి. అదే k ఈక్వల్ టు 1 అయింది అనుకోండి. x ఈక్వల్ టు 6 3π/7 అంటే మీరు ఒక విధంగా చూడండి ఆడ్ నెంబర్స్ వస్తున్నాయి. k ఈక్వల్ టు 2 అయింది అనుకో x ఈక్వల్ టు 6 5π/7 k ఈక్వల్ టు 3 అయింది అనుకోండి 6 7π/7 దట్ ఈక్వల్ పోతే 6π అని వస్తే 6π అంటే -1 అండి. ఎయిత్ అయితే అలా ఉంచచ్చు. మీరు ఇబ్బంది ఏం పడకలదు. 6π అంటే -1 వస్తుంది. రాసిన పర్వాలేదు రాయకపోయినా పర్వాలేదు. 7 వచ్చిన మరి 1/7గా ఉంది చేత ఇలా ఉంచేయండి. 6 7π/7 అన్ని కామన్గా రాసేస్తున్నాం కాబట్టి ఏమ్మా పోతున్నాను సంగతి నాకు తెలుసు క్యాన్సిల్ అవుతుందని కానీ ఉంచేస్తున్నాను. k ఈక్వల్ టు 4 6 9π/7 k ఈక్వల్ టు 5 6 11π/7 k ఈక్వల్ టు 6 x ఈక్వల్ టు 6 13π/7 1 2 3 4 5 6 7 వాల్యూస్ వస్తాయి. ఇంతకుముందేమో x పవర్ 4 - 1 ఏమో 4 వాల్యూస్ ఉన్నాయి. మొత్తం 11 వాల్యూస్ అయినాయి. మీరు కంప్లీట్ ఆన్సర్ రాయాలంటే మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే ఇలా రాసేసుకున్నారనుకోండి ఏమ్మా మొత్తం రూట్స్ కనబడతాయి కదా. మీరు లాస్ట్ రాయకపోయినా పర్వాలేదు. ఇక్కడ ఇటుపక్క ఏమో 4 కనబడతాయి, అటుపక్క
7 కనబడతాయి. మొత్తం 11 రూట్స్ మీకు అక్కడ ఉంటాయండి. కొన్ని బుక్కుల్లో ఇలా రాసింది చేస్తాడని ఆన్సర్, కొన్నాళ్ళు సింప్లిఫై చేస్తాడు. ఎక్కడ సింప్లిఫై చేయాలి, ఎక్కడ వదిలేయాలన్నది మీకు అర్థం కాదు. కాబట్టి మీరు కే వాల్యూ 6లో మార్చేయడం, కే వాల్యూ 0, 1, 2, 3లో రాసుకుంటూ వెళ్ళిపోవడం, ఆ వాల్యూ చేయడం. లేదంటే అక్కడితో ఆపేసుకున్నా పర్వాలేదు. ఇన్ కేసు ఒకసారి టెక్స్ట్ బుక్లో కంప్లీట్ ఆన్సర్ ఇచ్చాడనుకోండి, ఆటోమేటిక్గా మీకు 1 మార్క్ తీయడం కూడా జరుగుతుందని చేతను ఇలా రాసేయండి. ఏమ్మా మీకు ఇలాగ ఎక్స్ఐలో x⁴ మైనస్ x⁴5 ప్లస్ x⁴4 - 1 ఇలా ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయమంటాడు. అది ఇంపార్టెంటే, అర్థమైందండి. చేతన 7 మార్క్స్కి. ఎందుకంటే ఇప్పుడు మనకి థియరీ ఆఫ్ అదేది మన బైనామియల్ థియరం అనేది ప్రజెంట్ సిలబస్ నుంచి డిలీట్ చేశారు. కాబట్టి ఇప్పుడు అంచేత మీకు ఏమవుతుందంటే ఎస్ఐలు దేని నుంచి ఎక్కువ ఇస్తారని చెప్పలేం. కానీ మనకి ఇన్స్ట్రక్షన్స్ రాలేదు కాబట్టి ఇన్స్ట్రక్షన్స్ ఒకవేళ దీన్ని 7 మార్క్స్ వచ్చాయనుకోండి, ఫస్ట్ ఎక్సైజ్ నుంచి చూడొచ్చు, ఇక్కడి నుంచి చూడొద్దు. కాబట్టి జాగ్రత్త చూసుకోవాలి. అంచేత ఇందులో కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. థియరీ ఆఫ్ ఈక్వేషన్ చేస్తే అయినా పర్వాలేదు, ఏదైనా ఒకటే అండి. జాగ్రత్త చూడండి. ఏమో మీరు కంపల్సరీ అందరూ కూడా, నేను ఇంచుమించు మ్యాక్సిమం 70% అని బోర్డు మీద చెప్పేస్తున్నాను ప్రాబ్లమ్స్. ఏదో 90 చెప్తున్నాం కూడా తెలియదు, లేదా అన్నీ చెప్పేస్తున్నాను కూడా తెలియదు. అయితే మీరు ఏంటంటే ఎక్కడ కూడా 70% తగ్గదు మీకు అన్ని కోసం. అంటే వీటిలో మళ్ళీ నాకు వాట్సాప్ నోట్స్ పెట్టారా ఇదని ఎదురుపడి చూడక్కర్లేదండి. ఆటోమేటిక్ బోర్డు మీద మీకు క్లారిటీగా అన్నీ సాల్వ్ చేస్తున్నాను. సో రన్నింగ్ నోట్స్ కింద రాసేసుకోవాలి. నోట్స్ మీరు అందరూ కూడా నోట్స్ పెట్టి రాసుకోవాలి. అంతేగాని నోట్స్ పెట్టుకోకుండా ఇంకా వాట్సాప్ చేస్తాను కదా చూడడం కాదు. అవసరమైతే కాలేజీలో మీకు అన్నీ కూడా మెటీరియల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి వచ్చి తీసుకోవాలి. అర్థమైందండి. ఎవరికైనా సరే మెటీరియల్ మొత్తం కంప్లీట్ కావాలంటే 800 ఇస్తున్నారు, 800 తీసుకుని ఇస్తున్నారు. అంచేతన మెటీరియల్ వచ్చి కాలేజీలో తీసుకోవాలండి. అంతేగా నోట్స్ రాయకుండా మెటీరియల్ లేకుండా రేపమ్మో మాకేమో నోట్స్ లేదండి ఏమీ లేదని చెప్తే కుదరదండి. కంపల్సరీ మీకు ఆటోమేటిక్గా రన్నింగ్ నోట్స్ మీరు రాసుకున్నా పర్వాలేదు, బోర్డు మీద అన్నీ సాల్వ్ చేసి చేస్తున్నాను మీకు నేను. జాగ్రత్తగా నోట్ చేసుకోవడం, ప్రిపేర్ అవ్వడం అన్నీ కామన్గా. మళ్ళీ పంచాయతీ మీకు వచ్చి ప్రిపేర్ అవ్వడం కంటే ఇంక ఇంటర్మీడియట్లోకి వచ్చారు సెకండ్ ఇయర్, ఇంకా మీకు ప్రిపేర్ అవ్వాలి, టెస్ట్ పెట్టాలంటే అంటే కుదరదు కదా. చూసుకుని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మీరు ఓన్గా టెస్టులు రాసుకోండి. రాని వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఆటోమేటిక్గా ఇక్కడ మేము టెస్ట్ పెడుతుంటాం. ఏమ్మా చూసుకొని చేయండి.